ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుల ఇళ్లలో ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డితో పాటు ఇతరుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిందితులకు చెందిన తిరుపతి, హైదరాబాద్ ఇళ్లలోనే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. చంద్రగిరిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలకు అధికారులు చేరుకున్నారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కారిడార్లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి 250 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్లో అందిస్తారు. సెల్వం, చెప్పండి. లిక్కర్ స్కామ్లో అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే చెవిరెడ్డి ఇప్పటికే 250 రోజులు పైగా జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఇదైతే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ కేసులు సంబంధించి కూడా ఇటు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ 250 రోజులకు పైగా కూడా ఇటు జైలు జీవితాన్ని గడిపినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ రోజు తుమ్మలగుంట ఏదైతే ఉందో ఆయన స్వగృహం వద్దకు కూడా ఇటు ఈడీ ఈ సోదాలు కూడా నిర్వహించేందుకు అధికారులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి సంబంధించి గట్టి పోలీసు బందోబస్తు నడమ కూడా ఇక్కడ ఈడీ సోదాలని చెప్పి చేయాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సంబంధించినటువంటి 63 కోట్లకు పైగా కూడా ఆస్తులు జప్తు చేయాలని చెప్పి కూడా ఇటు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే 7 గంటలకే కూడా ఈడీ అధికారులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సుమారు 10 మంది అధికారులు ఇటు ఢిల్లీ టు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే వచ్చిన వెంటనే ఎవరు కూడా ఇంట్లో కూడా లేకపోవడం, ఇటు ఒకసారిగా ఇటు ఈడీ అధికారులు కూడా కంకినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి కూడా వాళ్ళు ఈ క్యారిడార్ బయటన కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ ఇంటికి సంబంధించినటువంటి పవర్ కూడా కట్ చేశారని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇటు చెవిరెడ్డి, అదేవిధంగా మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి A37 గాను, అదేవిధంగా ఆయన తనయుడు A39 గాను కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఇటు సంబంధించి ముద్దాలుగా కూడా ఇటు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ఇటు ఈడీ అధికారులు చేరుకొని ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంటికి ప్రస్తుతానికి తాళం వేసినట్టు కూడా ఇటు అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళారని విచారించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఇటు బెంగళూరుకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే మాత్రం ఉదయం నుంచి మాత్రం ఈడీ అధికారులు ఇక్కడ నుంచి కదలకుండా అక్కడే వేసుకొని కూర్చొని ఖచ్చితంగా వాళ్ళు వచ్చేంత వరకు ఉంటారా, వేచి ఉంటారా, లేకపోతే ఏదైతే తాళాలు వేసి ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి గగన. సెల్వం, అంటే ఒకేసారి ఏకకాలంలో ఇంట్లో సోదాలు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? రైట్, దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటికే 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల మేరకు ఈ కుంభకోణం కూడా జరిగినట్టు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోపించింది. గత ప్రభుత్వ హయాంలో సంబంధించి కూడా ఏవైతే కూడా నగదు లావాదేవీలకు సంబంధించి కూడా క్యూఆర్స్ కోడ్ అంటే బ్యాంకు లావాదేవీల ద్వారా చెప్పారు, ఏదైతే కూడా ఆన్లైన్ లావాదేవీలు ఎక్కడ కూడా జరపలేని నేపథ్యంలో అదేవిధంగా మద్యం సంబంధించి కూడా అంటే ఎవరికి పరిచయం లేని మద్యాలు కూడా ఇటు ప్రజల్ని పరిచయం చేస్తూ వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాట మాడుతున్నారని చెప్పి కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్లు కూడా భారీ అవకతవకలు జరిగినట్టు కూడా వీళ్ళు ఆరోపించిన నేపథ్యంలో దీనిపైన ఏసీపీ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఇటు దానికి ప్రత్యేక నివేదిక ఇచ్చినట్టు ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, దీనికి ఎవరైతే ఈ స్కామ్ లో ఒక్కసారిగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఏకదాటిగా ప్రధానమైన ప్రాంతాల్లో కూడా ఇటు దాడి కూడా చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి మాత్రం చూసుకుంటే ఇటు తిరుపతిలోని తుమ్మలగుంట ప్రాంతంలోని చెవిరెడ్డి ఇంటికాడ మాత్రం ప్రస్తుతానికి అందుకు పూర్తి భిన్నంగా ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ చెవిరెడ్డి ఇక్కడ ఇంట్లో లేని సమయంలో వాళ్ళు ఇక్కడ క్యారిడార్ లోనే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది జగన్. Yes, right, Selvam. Thank you for the update.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుల ఇళ్లలో ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డితో పాటు ఇతరుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిందితులకు చెందిన తిరుపతి, హైదరాబాద్ ఇళ్లలోనే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. చంద్రగిరిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలకు అధికారులు చేరుకున్నారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కారిడార్లో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి 250 రోజులకు పైగా జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ అనుమానిస్తుంది. అయితే ఈ క్రమంలో నిందితుల నివాసాల్లో కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఈ దాడుల ద్వారా మరిన్ని పక్కా ఆధారాలను సేకరించి నిందితులను చుట్టుముట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో లభించే ఎవిడెన్స్లపై సాయంత్రం ఈడీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.